Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ మీరు లాస్ట్ వ్లాగ్లో మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ చూసారు కదా. సో ఈ ఇల్లు వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇల్లు అనమాట. సో అందరి ఇల్లులు మ్యాక్సిమం పక్క పక్కనే ఉంటాయి. సో విలేజెస్లో అంటే అలానే ఉంటాయి కదా. వాళ్ళ ఎంట్రన్స్లో అయితే మొత్తం అన్నీ ఇలా మొక్కలన్నీ పెంచుకుంటున్నారనమాట. వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అన్నీ. సో చూడగానే చాలా బాగా అనిపించింది. ఓకే, తోటకూర. నెక్స్ట్ ఇవన్నీ బంతి మొక్కలు. ఇది చామంతి. ఇది క్రోటన్స్. ఇది శంఖం పూలు. అంటే పర్పుల్ కలర్ లో శివుడికి ఇష్టమైన శంఖం పూలు ఉంటాయి అవి. ఇవి అది క్రోటన్స్ ఆకులు అంటారు. వాటితో ఇది వరకు మినపట్లు అవి కాల్చుకునే వాళ్ళం అవి వేసుకుని. ఇది జామ మొక్క. బాగుంటాయి తీగ. ఈ బంతి పూలు. ఇది చామంతిలో ఒక రకం. ఇక్కడ తులసి మొక్క ఒకటి ఉంది, ముసిపోయింది కదా. తులసి మొక్క. వంగ మొక్క. ఇదిగో శంఖం పువ్వు. ఇక పువ్వు ఉంది, అదిగో శంఖం పువ్వు. ఇది చామంతి. ఇది కూడా క్రాటన్స్. ఇది గోవర్ధన్ అనుకుంటా. ఇది కరివేపాకు. ఇవి అవే క్రాటన్స్. ఎల్లో క్రోటన్స్ అయ్యి. ఎల్లో కలర్ నుంచి ఫ్లవర్స్. ఇది దానిమ్మది. ఎల్లో పూలదా. ఇది పండగంట కూర కదా. పండగంట కూర. నల్లేరేది. అదిగో అది నల్లేరు. ఇది నల్లేరు. ఇది బెల్లగన్నేరు. ఇది మందారం. రేఖ మందారం. చూడు ఎంత బాగుంది మందార పువ్వు, కలర్ఫుల్గా. ఇది వామాకు. ఇవి తీసి అలా బజ్జీలు వేసేసుకుంటారా? ఇదేంటి మమ్మీ? క్రోటన్స్. ఇవి కూడా సేమే. ఇది గోరింటాకు. నెక్స్ట్ కమల్పాకు. ఇది ఇదేమో దొండపిండాకు. మొత్తం మామిడి. ఇదివరకు మేము చిన్నప్పుడు వెళ్ళి ఆడుకున్నప్పుడు మొత్తం మామిడి చెట్లు, సపోటా చెట్లు అలా ఉండేవన్నమాట. సో మేము ఎక్కువ అక్కడే ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ ఇంకా ఆ రోజు నైట్ అయితే మేము నెక్స్ట్ డే భోగి అని చెప్పేసి ముగ్గులు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాము. సో ముగ్గులన్నీ పెట్టింది మా మమ్మీయే, కాకపోతే నేను పెట్టినట్టు అంత బిల్డప్ ఇచ్చాను. బట్ ముగ్గులన్నీ మా మమ్మీయే పెట్టిందనమాట. సో అంటే మాకు సరదా. ఇక్కడ మనం హైదరాబాద్లో ఉంటే అంత ముగ్గుతో పెట్టము, యాక్చువల్లీ డైరెక్ట్ చాక్ పీస్తో పెట్టేసుకుంటాం కదా. సో అక్కడ పెట్టాలి అని మేమే పెడతాం అని చెప్పేసి అన్నామన్నమాట. సో అందుకని చెప్పి కలర్స్ వేద్దాము, ముగ్గులు పెడదాము అంటే అదొక హ్యాపీనెస్. మనకి ఇక్కడ అంత ఉండదు హైదరాబాద్లో. సో మావి అపార్ట్మెంట్స్ కాబట్టి సో మేము జస్ట్ చాక్ పీస్తో పెట్టుకుంటాం, కానీ ముగ్గులతో అంత టైం ఉండదు మనకు పెట్టడానికి, అంత ఓపిక ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెల ముగ్గు ఇది. నెక్స్ట్ ఇది హంస ముగ్గు. ఇది గుమ్మడికాయ. ఇదేంటి పువ్వు. ఇది పువ్వు మమ్మీ డిజైన్ చేతిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఇదేంటో మరి అంబ్రెలా, విసినకర్ర. జరుగు. ఇవి దీపాలు. ఇవి బాగున్నాయి మమ్మీ దీపాలు. నెక్స్ట్ ఇది కూడా గుమ్మడికాయే. ఇదేంటిది? ఇది అంబ్రెలా కమ్ ఇలా వేస్తారు. ఏంటది? బుంగరం. ఇది వేసినట్టు ఓవర్ యాక్షన్. వాయమ్మో నువ్వు మాట్లాడుతున్నా. ఏం చేస్తున్నావు? లెక్క ముగ్గేసింది. సూపర్. నీకు ముగ్గులు కూడా వేయడం వచ్చా? నేర్చుకున్నాను మమ్మీ నీ దగ్గర నుంచే. అవునా? కానీ క్వశ్చన్స్ ఏం అడక్కు కాదు. ఒకసారి పైకి ఎత్తమ్మా. అది ముగ్గేసి వేసాను. అది ముగ్గుకి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నా. ఓకే, అది కూడా ఒక ఆర్ట్ అనుకో. మొత్తం ఈ వీధంతా నువ్వే పెట్టావమ్మా ముగ్గులా? లేదులే అమ్మా, మరి అంత డబ్బు వేసుకుంటా. 4 కాడి నుంచి ఇక్కడే ఉన్నావు కదా, పెట్టేవేమో అనుకున్నా.
మీరేం చేస్తున్నారు మేడం? ఎలా చేయాలో చెప్తున్నాను, గైడ్ చేస్తాను. ఏ ఊరండి మీది? ఈ ఊరే అండి. ఈ ఊరేనా? కాదు, మాది హైదరాబాద్. మరి ఈ ఊరు ముగ్గులు వేయాలి కదండి, చూస్తున్నారు ఏంటండి? అడిగారు వాళ్ళు ఎలా వేయాలని, చెప్తున్నాం. ఓకే. చెప్పడం కూడా ఒక ఆర్టే, గైడ్ చేయడం కూడా ఒక ఆర్టే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎలా ఉంది చెప్పండి? సూపర్ ఉంది కదా. నేనే వేసాను మొత్తం, ఇవన్నీ నేనే వేసాను మామ. మీరు ముందు పెట్టేశారు అనవసరంగా. లాస్ట్ ఎవరి చేతిలో ముగ్గుంటే వాళ్ళు వేసినట్టే. అలాగే అమ్మా. వీళ్ళకి 2 గుమ్మాలు ఉంటాయన్నమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అనమాట. సో బ్యాక్ సైడ్ మేము కలర్స్ అయితే ఏం వేయలేదు, ఫ్రంట్ సైడ్ ఇంక అప్పటికప్పుడు కలర్స్ తీసుకొచ్చి అయితే వేసాము. సో ముగ్గులన్నీ వేసింది అయితే మా మమ్మీ, నేనైతే కాదు. టు బి ఫ్రాంక్ నాకైతే ముగ్గు పట్టుకోవడం కూడా రాదు. సో జస్ట్ మా మమ్మీ ముగ్గు వేస్తే మేము జస్ట్ నార్మల్గా దానిపైన కలర్ వేసాము అంతే. సో చిన్నప్పటి నుంచి మా మమ్మీ పుట్టి పెరిగిన ప్లేస్ అనమాట ఇది. సో మా మమ్మీకి అన్నీ వచ్చు, అలవాటు ఉంది. సో చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మని చూసి మా మమ్మీ నేర్చుకుంది అనమాట. సో ఇప్పుడు మా మమ్మీని చూసి నెక్స్ట్ జనరేషన్ మేము నేర్చుకుంటున్నాము. సో మొత్తం అన్ని ముగ్గులు అయితే వేసేసి మంచిగా కలర్స్ అయితే వేసేసాము. రేపు భోగి మంట వేసుకుందాం అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ భోగి. రెడీ చేస్తున్నాము. ఎన్నింటికి వేయాలి, ఎన్నింటికి సక్సెస్ఫుల్లీ డన్ అవర్ భోగి మంట. ఇప్పుడు మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడ మొత్తం సంక్రాంతి సంబరాలు అన్నీ జరుగుతాయి. అక్కడ కోడి పందాలు అన్నీ ఉంటాయి, చూసేయచ్చు. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు, చిన్న అత్తయ్య వాళ్ళ ఇల్లు. ఎవరో అరుస్తున్నారు అక్కడ నుంచి ఎవరో అరుస్తున్నారు. అగో ఈ చెట్టు మధ్యలో ఎవరో అరుస్తున్నారు. ఏలియన్స్. ముగ్గు బాగుంది కదా. మా ముగ్గు బాగుంటే కమెంట్ చేయండి, కమెంట్ సెక్షన్లో చెప్పండి మా ముగ్గు బాగుంటే. అబ్బా ముగ్గులు భలే ఉన్నాయమ్మా. నిన్న మేమే వేసాం ఇవన్నీ.
సో ఇదైతే మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఇది వచ్చేసి భుజ్బలాపట్నం, కైక్లూరు దగ్గరలో అనమాట. సో వాళ్ళ ఇంటి పక్క గల్లీలోనే కోడి పందాలు అనేవి అయితే కండక్ట్ చేశారు. సో చాలా బాగా జరిగాయి. మేము కూడా ఫస్ట్ టైం లైవ్లో కోడి పందాలు చూడడం చాలా బాగా అనిపించింది. సో ఇది వచ్చేసి బుల్లెట్ బైక్, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి గిఫ్ట్ అంట. సో బైక్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ పందాలు వచ్చేసి 5 lakhs ఉన్నాయి, 1 lakh నుంచి స్టార్ట్ ఉన్నాయి. సో చాలా ఉన్నాయి. ఒక డేకి 11-12 అట్లా అవుతున్నాయి. ఫస్ట్ డే అయితే 11 జరిగాయి, సెకండ్ డే 30 జరిగాయి. సో అలాగా పందాలు వచ్చేదాన్ని బట్టి అన్నమాట. సో మొత్తం 3 days ఉంది, భోగి, సంక్రాంతి, కనుమ. సో మాకు మంచి టైం పాస్ అయిపోయింది. అండ్ దెన్ మేమైతే కొద్దిసేపు గుండాటలు ఉన్నాయి, అవి కూడా అవన్నీ ఆడాము. సో ఆన్ ఏ నోట్, జస్ట్ ఇది సంక్రాంతి కాబట్టి ఆడుతున్నాం అంతే. మామూలుగా అయితే ఎవరు ఎక్కడ ఆడకండి. జస్ట్ ఒక గేమ్, ఒక హ్యాపీనెస్కి, అంటే ఎప్పుడూ ఆడలేదు, జస్ట్ ఒక్కసారి ఆడదామని ఒక చిన్న ట్రై అంతే, అంతకుమించి ఏం లేదు. అంతేగాని అందరూ ఆడేసి ఎక్కువ డబ్బులు అయితే పోగొట్టేసుకోకండి. మాకు వచ్చాయి, అలానే పోయాయి కూడా. సో దాన్ని బట్టి చూసుకొని అయితే ఆడండి. అండ్ నెక్స్ట్ అక్కడే మనకి ఆపోజిట్లో పందెం బిర్యానీ అని చెప్పేసి పెట్టారు. అంటే అక్కడ ఓడిపోయిన కోడ్లన్నీ ఇక్కడ తీసుకొచ్చేసి పందెం కోడి బిర్యానీ చేస్తారనమాట. సో కొద్దిసేపు అట్లా అక్కడ ఇంకా కొన్ని స్నాక్స్ అట్లా ఉన్నాయి, కొంచెం సేపు అట్లా తినేసి, అండ్ గుండాట్లు ఉన్నాయి, అండ్ కార్డ్స్ ఉన్నాయి, అన్నీ చూసేసుకొని అయితే మేము రిటర్న్ అయిపోయాం. అండ్ నెక్స్ట్ నేను సంక్రాంతి వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను, అది కూడా చూసేయండి. అండ్ నేను ఒక సెలబ్రిటీని అయితే కలిశాను అనమాట. ఆ సెలబ్రిటీ ఎవరో ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కూడా కంపల్సరీ చూడాలి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.